అయితే ఈరోజు సువార్త కరపత్రికలు పంచిన తరువాత విశ్వాసి ప్రభువుని కొత్తగా నమ్ముకొని చర్చకు వస్తే అక్కడ మనము ఆ విశ్వాసిని రిసీవ్ చేసుకుంటూ తనని ఆదరిస్తూ ప్రభు యొక్క ప్రేమ చూపిస్తూ మూల పాఠంలో నేర్పిస్తూ ప్రభువుని పరిచయం చేపిస్తూ బ్యాప్టిజం ఇచ్చి దాని తర్వాత మెచ్యూర్డ్ బిలీవర్ గా చేసి డిసైపుల్ గా చేసి తర్వాత అతన్ని కూడా మనం సువార్థకునిగా చేసి లేదా సేవకునిగా చేసి లీడర్ గా చేసి పిలుపుంటే ఆ పిలుపు చొప్పున వారికి ప్రార్థన చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సింది పోయి మనం ఏం చేస్తున్నాం తెలుసా, అనుకూలంగా మార్చుకుంటాం. సువార్థకులు కష్టపడి దేవుని కోసం పనిచేస్తే అలా ముందు నుంచి బ్యాక్ ఎండ్ చర్చ్కి వచ్చినటువంటి చర్చ్ యాక్చువల్గా బ్యాక్ ఎండ్ కాదు, ఇది కూడా ఫ్రంట్ లైనే, బట్ స్టిల్ ఈ కాంటెక్స్ట్ లో చెప్తున్నాను అర్థం కావడానికి. అలా వచ్చినటువంటి విశ్వాసిని చర్చ్ బలపరిచి మళ్ళీ లోకంలోకి పంపించాల్సింది పోయి ఇక్కడ పెట్టుకొని చేతి కింద పెట్టుకొని బానిసగా చేసుకొని అనుకూలంగా మార్చుకొని వాడిని అక్కడనే నలగొడుతున్నారు. మన ప్రవర్తన, మన చూపు, మన మాట, మన వైఖరిని బట్టి వాడు బలహీనమైన విశ్వాసి కాబట్టి మన ప్రవర్తనను బట్టి సంఘానికి దూరం అయిపోయి దేవునికి దూరం అయిపోయి వెళ్తుంటే అపవాది పట్టింది వీడికి, అందుకే వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే వాడు రావట్లేదని నిందలు వేస్తూ ఆ ఆత్మని దూరం చేస్తున్నాం దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుని యొక్క సంఘం నుండి. సువార్థకుడికి అంత పడ్డ కష్టం వేస్ట్ అయింది, అటు మనం కూడా ఫెయిల్ అయ్యాం. సో ఇంత ప్రాసెస్ని ఎందుకు మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారు? మీరా సువార్త చెప్పరు, మీరా సువార్థకులు తయారు చేయరు అని ప్రైవేట్గా వాళ్ళు సువార్త చెప్తుంటే వారి యొక్క కష్టాన్ని దోచుకతింటున్నారు, వారి యొక్క కష్టాన్ని విఫలం చేస్తున్నారు. ఇదంతా ప్రభువు గమనిస్తున్నాడు. ప్రభు ఏమంటారు ప్రకటన గ్రంథంలో, 7 దీపస్తంభంల మధ్య సంచరించువాడు, 7 నక్షత్రంలో చేత పట్టుకున్నవాడు చెప్పు సంగతులు ఏవనగా అని వింటుంటాం కదా సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు. సంఘంలో ఉన్న ఆ నక్షత్రాలు అనగా లీడరే లేదా పాస్టర్సే గాని ఆయన చేతిలో ఉండి నడవాలి. అప్పుడు వాక్యానుసారంగా నడుస్తుంది. నా సొంత స్థలం కదా, నా సొంత వస్తువులు కదా, నా కుటుంబం కదా అని మన చేతిలో తీసుకొని నడిపిస్తే నడవదు. అందుకే ఇలాంటి వ్యతిరేకతలు వస్తాయి. అండ్ దట్టు విశ్వాసులు నిలబడలేరు, వాళ్ళు వెళ్ళిపోతారు. దీనికి ఫెయిల్ అవుతున్న ఒక స్కూల్ గా మనము తీర్చిదిద్ది పంపించాల్సినటువంటి స్టూడెంట్స్ ని మనము ఫెయిల్ అవుతున్నాము.